అలాగే నేనే సత్యమును అంటూ చెప్తా వచ్చిన్నారు. యేసు క్రీస్తు వారు సత్యాన్ని బోధించారు. 33 సంవత్సరాలు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ఇక్కడికి వచ్చి జీవించి సత్యముని ప్రకటించి సర్వ సత్యములోకి మనల్ని నడిపించాలని, నిజాయితీలోకి మనల్ని నడిపించాలని, నీతిలోకి మనల్ని నడిపించాలని, మన బ్రతుకులను కట్టాలని యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మాట్లాడుతూ వచ్చారు, జీవిస్తా వచ్చారు. ఆయన యొక్క జీవితం ద్వారా మన సత్యాన్ని నేర్చుకోవచ్చు. ఆయన యొక్క జీవితం ద్వారా మన మార్గాన్ని నేర్చుకోవచ్చు. అలాగే మన మూడో విధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క జీవితం ద్వారా మనం జీవాన్ని నేర్చుకోవచ్చండి. ఆయన మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని పరలోక రాజ్యంలో ఉంచడానికి ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆలోచన ఎలాంటిదంటే నిన్ను నిత్యము జీవింపజేసి సుఖశాంతులతో ఉంచే ఈ యొక్క వజ్ర వైడూర్యాలు బంగారంలో ఉన్నటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో నేను ఉంచాలని నా దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ రోజు మీతో మాట్లాడుతా ఉన్నాను. ఎవరైనా దేవుని తెలుసుకుని వారు ఉంటే దేవుడే మార్గము, యేసే మార్గము, సత్యము, జీవమై ఉన్నారండి. ఆయన ద్వారా తప్ప ఎవరు స్వర్గానికి చేరలేరు, ఎవరు మోక్షానికి చేరలేరు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉంటే మాత్రమే మీరు పరలోకం చేరగలుగుతారు, ఆ యొక్క స్వర్గాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఈ రోజు ఈ యొక్క మైక్ యంత్రం ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటను అంగీకరిస్తారా? దేవుణ్ణి అంగీకరిస్తారా? ఆ దేవుడే మన పరలోక రాజ్యం చేరుస్తాడు. దేవుడే మన అందరినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు మన కుటుంబాల్లో అద్భుతాలు చేయును గాక. ఆమేన్.